హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు అయితే ఒక చిన్ని కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఓ జామ చెట్టు మీద ఒక చిలుక ఉంది. అది రోజు జామకాయలు తినటానికి ఆ జామ చెట్టు మీద ఆ చిలుక వస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచో దూరంగా ఒక కోయిలమ్మ కూ కూ అని కేక ఆ చిలకమ్మకు వినిపిస్తూ ఉండేది. ఆ కేక వింటూ, ఆ కూతను వింటూ ఆ చిలకమ్మ ఆ జామకాయ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేది. తరచుగా ఆ సౌండ్ వింటూ ఉండగా ఆ చిలకమ్మకి ఆ గొంతే అంత బాగుంటే ఆ పక్షి ఇంకెంత బాగుండిద్దో అని ప్రేమ పెంచుకుంటుంది. రోజు ఆ గొంతును వింటూ ఎంజాయ్ చేస్తూ ఆ గొంతు మీద ఎంతో ప్రేమ అయితే పెంచుకుంటుంది. తన గొంతే అంత బాగుంటే ఇంకా తను ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని మనసులో అనుకుంటుంది. అప్పుడు కాకి ద్వారా కబురంపిద్ది ఆ కోయిలమ్మని. ఆ కోయిలమ్మ నా గొంతే బాగుండిద్ది, నేను అస్సలు బాగుండోను అని చెప్పమని ఆ కాకికి చెప్తుంది. ఆ కాకి వచ్చి చిలకకి అదే మాట చెప్తే, లేదు తను అబద్ధం చెప్తుంది, నన్ను చూడటం తనకిష్టం లేదేమో అందుకని అబద్ధం చెప్తుందని అనుకుంటాడు ఆ చిలుక. మళ్ళీ మరుసటి రోజు కూడా ఆ చిలక ఆ కోయిలమ్మకి కబురంపుతాడు. నేను వస్తాను, చూస్తాను, నీ గొంతు ఎంతో బాగుంది, నిన్ను చూస్తాను, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పమని ఆ కాకి చేత కబురంపితే అప్పుడు ఆ కోయిలమ్మ, వద్దు, నేను బాగోనని ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ తను చూసి నా గొంతు మీద పెంచుకున్న ప్రేమ కూడా పోయి అసహ్యంగా మారిద్ది, వద్దు, నన్ను చూడటానికి నేను ఒప్పుకోనని చెప్పిద్ది. చిలక తన మాటలు విని ఆ కాకి వచ్చి ఆ మాటలు చెప్పంగానే ఆ మాటలు విని ఏది ఏమైనా కానివ్వండి, నేను ఒక్కసారి దాన్నైతే చూడాల్సిందే అని ఎవరికి చెప్పకుండా మూడో రోజు వెళ్ళి సైలెంట్గా వెళ్ళి చాటుగా చూస్తాడు. చూసి చాలా ఆశ్చర్యపడిపోతాడు. చాలా ఆశ్చర్యపడిపోయి ఈ గొంతు ఇంత అందంగా ఉంది, ఈ రూపం ఏంది ఇలా ఉందని మనసులో అనుకొని ఏది ఏమైనా కానివ్వండి, నేను ప్రేమించింది ఆ గొంతుని అని మనసులో అనుకుంటాడు. అప్పుడు ఆ కోయిలమ్మ కూడా చిలకని చూసి, నువ్వెందుకు వచ్చావు, నేను బాగోనని నీకు చెప్పానుగా, నువ్వెందుకు వచ్చావు, నా గొంతు మీద ఉన్న నీకు ఆ ప్రేమ కూడా పోయిద్దని నేను చెప్పానుగా, ఎందుకు వచ్చావు అని అంటుంది. చిలుక, నేను ప్రేమించింది నీ గొంతుని, నీ రూపాన్ని కాదు, నీ మనసుని. మనసు ముఖ్యం కానీ రూపం ముఖ్యం కాదని చిలక అంటుంది. ఆ కోయిలమ్మ, వద్దు, నేను నీ పక్కన నిలబడితే నీ అందం కూడా తగ్గిపోయింది, నేను అలా ఒప్పుకోను అని చెప్తుంది. చిలక అప్పుడు అంటుంది, లేదు, నేను నీకు ప్రాణంగా ప్రేమించాను, నీ గొంతుని, నీ మనసుని ప్రాణంగా ప్రేమించాను, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని ఆ చిలక ఆ కోయిలమ్మని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ కథ అలా సుఖాంతంగా ముగిసిద్ది. ఇదే అమర ప్రేమ కావ్యం. మనస్సు ముఖ్యం కానీ అందం ముఖ్యం కాదు.